జీవితంలో నీ దగ్గర డబ్బు ఉండాలి. అంటే నీ ఇంట్లో ఏం ప్రాబ్లం క్రియేట్ అయినా నువ్వు సాల్వ్ చేసుకునేంత డబ్బు ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? తక్కువ వయసులోనే, నీకు 10 సంవత్సరాలు ఉన్న 12 సంవత్సరంలో ఆ వయసులో ఉన్నప్పటి నుంచి నువ్వు పని చేసుకుంటా డబ్బు సంపాదించుకుంటా ఆ వయసులో సంపాదించుకుంటా చదువుకున్నావు అనుకో, నీకు పని విలువ తెలుస్తుంది. సో బయట ఎట్లా బతకాలో కూడా తెలుస్తుంది. అదే నువ్వు పని చేయకుండా మొత్తం చదువు మీదనే ఫోకస్ పెట్టి ఎడ్యుకేట్ అవ్వకుండా చేసి చివరికి జాబ్ కోసం లేకపోతే నీకు ఏ విధంగా బయట పని చేయాలో తెలియదు. సో అందుకే నేను చెప్తున్నా చాలామందికి, సో మీరు ఎంత తక్కువ వయసులో రియలైజ్ అయితే అంత తక్కువ వయసులోనే మీరు పని చేసుకుంటా చదువుకోరు. అండ్ పని చేసుకుంటా చదువుకుంటా కొత్త విషయాలు ఏది నేర్చుకుంటే జల్దీ సెటిల్ అవుతాం, ఏది నేర్చుకుంటే దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ పని చేస్తే మంచి డబ్బులు వస్తాయి అండ్ మంచిగా జల్దీ సెటిల్ కావచ్చు అనే దాన్ని వెతుక్కొని, అర్థమవుతుందా? సో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా నేను ఏ పని లేకుంటే నాకు పెద్ద జాబ్ వచ్చేదాకా నేను ఏ పని అని కాదు. చిన్న వయసులోనే అతి తక్కువ వయసులోనే పని చేసుకుంటా వచ్చిన డబ్బులతో నువ్వు జమ చేసుకుంటా అండ్ కొన్ని ఒకవేళ నీకు ఇంట్లో ఇవ్వాలనిపిస్తే ఇయ్యు, లేకుంటే నీ సొంతంగా నువ్వే ఖర్చు పెట్టుకుంటా ఉంచుకుంటా వచ్చిన డబ్బులతోటి చదువుకో. అట్లా ఉండు. ఎందుకంటే అతి తక్కువ వయసులో ఎవరైతే పని చేసుకుంటూ చదువుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది అన్ని బాధ్యతలు ఏంది, సో కష్టాలు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్న ఏజ్లోనే కష్టాలు పడతారు కాబట్టి. సో బయట ఏ విధంగా బతకాలా, సో ఒకళ్ళ చేతి కింద పని చేసేటప్పుడు సో ఎట్లుంటుంది, సో మా నాన్న ఇట్లా పని చేస్తున్నానా అని తెలుస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ చేతి కింద పని చేస్తేనే కదా సో పని యొక్క విలువ తెలుస్తుంది. సో అందుకే ఎవరైతే చదువుకుంటారో చిన్నపిల్లలైనా ఎవరైనా తక్కువ వయసులోనే పని చేయడం మొదలుపెట్టారు అనుకో, మీ దగ్గర డబ్బు సేవ్ ఉంటుంది అండ్ బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది అండ్ బయట పబ్లిక్తో ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. సో ఎవరు మోసగాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. సో ఎక్కడ పని దొరుకుతుందని తెలుస్తుంది. సో ఏది నేర్చుకుంటే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం అండ్ మంచిగా డబ్బులు సంపాదించి నచ్చినట్టు ఉండగలుగుతాం అండ్ నా తల్లిదండ్రులకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా సో సాల్వ్ చేసుకోగలుగుతాం అనేది చిన్న వయసులోనే పని చేసుకుంటూ ఉంటేనే తెలుస్తుంది. అదే నువ్వు మొత్తం చదువు మీద డిపెండ్ అయ్యి సో తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి నీకు 25 years వచ్చేదాకా నాన్న పైసలు ఇస్తేనే నేను చదువుకుంటా, సో అమ్మ పైసలు ఇస్తే నేను చదువుకుంటా అంటే కరెక్ట్ కాదు. ఎన్ని సంవత్సరాలు మీ నాన్న నిన్ను పోషిస్తారు? సో నువ్వు తొందరగా రియలైజ్ అయ్యి తక్కువ వయసులో పని చేసుకుంటూ బతుకు. నువ్వు బతకడానికి పుట్టినావు, అర్థమవుతుందా? చిన్న వయసులో ఎంజాయ్ చేసినావు అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు. నువ్వు పని చేసుకుంటూ బతకడానికి పుట్టినావు, అంతేగాని తల్లిదండ్రుల యొక్క ఉసురు పోసుకోవడానికి నువ్వు పుట్టలేవు అండ్ వాళ్ళు పెట్టిందల్లా తినుకుంటూ బతకడానికి నువ్వు పుట్టలేవు. నీ సొంతంగా నీ కాళ్ళు చేతులు ఉన్నాయి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు తక్కువ వయసు నుంచి. సో మనం ఎందుకు పని చేసుకోరాదు? సో అందుకే చెప్తున్నా, ఎంత తక్కువ వయసులో రియలైజ్ అయితే అంత తక్కువ వయసు నుంచే పని చేసుకుంటారండి. ఎందుకంటే అది కరెక్ట్. ఎందుకంటే తక్కువ వయసు నుంచి పని చేసుకుంటూ వచ్చారు అనుకో, బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది. సో ఎక్కడ పని చేస్తే ఏ విధంగా శాలరీస్ వస్తాయి. సో ఏదైనా ఇప్పుడు బిజినెస్ అయినా జాబ్ అయినా సంవత్సరాలు వర్క్ చేసుకుంటూ పోతేనే కదా ప్రమోషన్స్ వస్తేనే కదా శాలరీస్ ఒక పెరుగుతాయి. సో అందుకే నేను ఏమంటున్నా, తక్కువ వయసు నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారనుకో మీకు డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది అండ్ ఏ విధంగా బతకాలో కూడా తెలుస్తుంది. అందుకే తక్కువ వయసు నుంచే పని చేసుకుంటూ చదువుకోరు, అప్పుడే జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారు. లేకుంటే మీరు బయట బతకలేరు, అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు వేరే కంట్రీకి వెళ్ళి బతకాలంటే మీ అమ్మ నాన్న దగ్గర ఆస్తులు ఉండాలి. సో మీకు అలాంటి స్టెబిలిటీ లేనప్పుడు, సో మీ తల్లిదండ్రుల దగ్గర అంత ఆస్తి లేనప్పుడు మీరు ఏం చేయాలి? మీ తల్లిదండ్రులకు ఆసరు కావాలంటే మీరు తక్కువ వయసు నుంచి పని చేసుకుంటా వచ్చిన డబ్బులతో చదువుకోవాలి, అంతే. ప్రతి సంవత్సరం మీ నాన్న ఊకే మీ ఫీజులు కట్టడు అండ్ మీకు ఊకే ప్రతి సంవత్సరం మీ స్కూల్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కట్టాడు. గుర్తుంచుకో, సర్టెన్ ఏజ్లో నువ్వు ఖచ్చితంగా పని చేయాలా, సంపాదించాలా. అదేదో నువ్వు చిన్న స్టేజ్ నుంచే పని చేసుకుని చదువుకున్నావు అనుకో, నీకు ఈజీ అయిపోతుంది. బయట ఏ విధంగా బతకాలా అండ్ బయట ఏ విధంగా పని చేసుకుంటే ఏ విధంగా జాబ్స్ వస్తాయి అన్నీ తెలుస్తుంది, అర్థమవుతుందా? సో నువ్వేం పని చేసుకోకుండా ఆరామ్సే పెట్టిందల్లా తినుకుంటా, టీవీ చూసుకుంటా, టైం పాస్ చేసుకుంటా,
ఫాల్తు ముచ్చట్లు మాట్లాడుకుంటా బతికేసుకుంటా వచ్చినప్పుడు జాబ్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటుంటే కరెక్ట్ కాదు. చిన్న ఏజ్లోనే సిగ్గుపడద్దు. పని చేస్తున్నావు, నువ్వు దొంగతనం చేస్తలేవు, పని చేస్తున్నావు కాబట్టి సిగ్గుపడద్దు. అండ్ పని చేస్తున్నావు కాబట్టి పని మీద ఫోకస్ పెట్టాలి. ఎవడన్నా ఏమన్నా అనుకో, ఏరే ఈడేంద్ర మనం అందరం చదువుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఈడేంద్ర పని చేసుకుంటూ ఏంద్రుడు అన్న పట్టించుకోవద్దు. జస్ట్ పని చేసుకోవాలా బస్. పని చేసుకుంటున్నావు నువ్వు, వాళ్ళకి తెలియదు తర్వాత ఫ్యూచర్లో నువ్వు ఏ విధంగా ఉండగలుగుతున్నావు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు తెలియదు. సో అందుకే నువ్వు కష్టాన్ని నమ్మకు, పనిని నమ్మకు. పనే ఇంపార్టెంట్, పనే దైవం, నీకు పనే తిండి పెడుతుంది. సో దాని గురించి ఆలోచించు. అండ్ నీకు తల్లిదండ్రులకి హాస్పిటల్లో ఖర్చులకు కావాలన్నా కూడా నువ్వు సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకుంటే అవి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. అర్థమవుతుందా? సో నువ్వు తక్కువ వయసులోనే చిన్నప్పుడే పని చేసుకుంటూ చదువుకోవాలి. పని చేసుకుంటూ చదువుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటేనే నువ్వు మెచ్యూర్డ్ అవుతావు అండ్ అన్ని విషయాలు తెలుస్తాయి. సో అన్నిట్లో ముందు ఉండగలుగుతావు. ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? సో ప్రాబ్లం వస్తే టెన్షన్ పడద్దు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఆలోచించాలి. అర్థమవుతుందా? అండ్ చిన్న వయసు నుంచే పని చేసుకుంటూ ఉంటేనే బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది. అండ్ మీ తల్లిదండ్రులకు ఒకవేళ మీరు ఆసరా కావాలి, అంతే ఆసరా అయితేనే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీకు 25 years వచ్చే లోపల మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు తక్కువ ఇయర్స్ నుంచి లైక్ 12 years లేకుంటే 13 years నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అనుకో, అంటే ఏదైనా పని చేసుకుని ఏదైనా షాప్లో ఉండడం, లేకపోతే మాల్లో పని చేయడం, లేకుంటే ఏదైనా పని చేసుకుంటూ స్టార్ట్ చేశారు అనుకో. సో అంటే పని చేసుకుని చదువుకొని చాలు చేశారు. అప్పటి నుంచి దగ్గర మేము 20 సంవత్సరాలు 26 సంవత్సరాల దాకా వచ్చే లోపల మీ దగ్గర ఎంత డబ్బు సేవ్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు ఈ చదువుకుంటూ రాగానే ఆ పని చేసుకుంటే దాంట్లోనే పెద్ద ఆపర్చునిటీ వచ్చింది అనుకో, అప్పుడు నీకు శాలరీ ఎక్కువ ఉన్నది అనుకో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ పెద్ద సంస్థల కంటే ఎక్కువ నీకు జీతం వచ్చింది అనుకో, మంచి పొజిషన్కి వెళ్ళినావు అనుకో, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావు. అందుకే నీకు సర్టెన్ ఏజ్ లైక్ 25-20 years వచ్చే లోపల నువ్వు 25-26 years వచ్చే లోపల నువ్వు మంచి సెటిల్ అయి ఉండాలి. అంటే నీకంటూ సొంత జాబు లేకుంటే నీకంటూ సొంత బిజినెస్ అని ఉంటే నువ్వు మీ కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోగలుగుతావు. తల్లిదండ్రులు తప్పేం లేదు, కొడుకు పని చేయాలి, కూతురు పని చేయాలి, తప్పేం లేదు. అండ్ కొడుకు ఎక్కువ పని చేయాలి. ఎందుకు? పోషించే బాధ్యత తన కొడుకుది. మగోడు కాబట్టి ఖచ్చితంగా బయట పని చేయాలి. పని చేస్తేనే అది విలువ. అర్థమవుతుందా? సో జరుగుతాయి, చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి కానీ పట్టించుకోవద్దు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. సో నువ్వేం చేయాలి? చదువుకుంటూ పని చేసుకోవాలి. అట్లయితే నీకు పని విలువ తెలుస్తుంది అండ్ చదువు విలువ కూడా తెలుస్తుంది. ఎడ్యుకేట్ కావాలి. ఎడ్యుకేట్ అంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మార్క్స్ తోటి కాదు. నువ్వు మంచి ఎడ్యుకేట్ అయినావు అనుకో, సో నీకు మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ దాంతోపాటు నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ నీకు తెలుస్తుంటాయి. ఎట్లా అంటే నువ్వు పని చేసుకుంటూ చదువుకుంటున్నావు కాబట్టి నీకు అన్నీ తెలుస్తాయి. రెండు రకాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఫ్యూచర్లో నువ్వు లైఫ్ని బ్యాలెన్స్ చేయగలుగుతావు. చాలామంది రోజుకి 3 part time జాబ్లు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంకా ఒకటే పని చేసుకుంటూ చదువుకుంటున్నావు కాబట్టి సో ఎప్పటికీ కష్టం గురించి ఆలోచించకు. నాకేంది ఇంత కష్టం ఆలోచించదు. పని చేస్తూనే ఉండవు అండ్ పనే ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో నువ్వు తక్కువ వయసు నుంచి పని చేసుకుంటూ మొదలుపెట్టి 25-26 సంవత్సరాల లోపల మంచి పొజిషన్కి వెళ్ళినావు అనుకో, అప్పుడు నీకు అర్థమైతే నీ ఫ్రెండ్స్ అందరు ఇంకా జాబ్స్ కోసం లెంగుతుంటారు కానీ నువ్వు సెటిల్ అయి ఉంటావు. ఎందుకు? ఇది నువ్వు 10 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి కాబట్టి, 10-12 లైక్ 12 years 13 years నుంచి స్టార్ట్ చేస్తున్న వర్క్ కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి కొందరు 20 సంవత్సరాలకి సెటిల్ అవుతారు, ఒక్కొక్కరు 19 సంవత్సరాలకి, ఒక్కొక్కరు 25, ఒక్కొక్కరు 23. ఎవరు? తక్కువ వయసు నుంచి పని చేసుకుంటూ ఉన్నవాళ్ళు. ఎవరైతే పని చేసుకోకుండా ఉంటారో వాళ్ళు 25 years లోపల ఇంకా జాబ్ కోసం తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు కొందరైతే స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే వాళ్ళు పర్వాలేదు. అండ్ ఎవరైతే నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకోకుండా మార్క్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబ్ రాదు అండ్ ఏ బిజినెస్లో సక్సెస్ కాలేరు. ఎదురు దెబ్బలు జరుగుతాయి కదా అన్ని విషయాలు తెలిసేది. అండ్ ఎదురు దెబ్బలు జరగాల, అది ఎవరైతే పని చేసుకుంటా తక్కువ ఏజ్ నుంచి పని చేసుకుంటూ వస్తారో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. అండ్ బయట ఏ విధంగా బతకాలో కూడా తెలిస్తే, బయట ప్రజలు ఏ విధంగా ఉన్నారు, సొసైటీ ఏ విధంగా ఉన్నారో తెలుస్తుంది. ఎవరైతే ఎదురు దెబ్బలు తింటారో, ఎవరైతే ఎదురు దెబ్బలు తినకుండా నార్మల్ వ్యక్తి ఉంటాడు వాడు
ఎదురు దెబ్బలకి ఎదుర్కోలేడు, భయపడతాడు. అందుకే ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలా, అన్నిటికీ తెగించి దిగాల. అట్లయితేనే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. సో నువ్వు మొగోడివి, ఆడంగు లెక్క కాదు, నువ్వు మొగోడివి. ఏదైనా తెగించి పని చేయాలి. అర్థమవుతుందా? నువ్వు చిన్న ఏజ్ నుంచే పని చేసుకుంటా పోతేనే 25 years 26 years లోపల నువ్వు సెటిల్ అవుతావు. ఖచ్చితంగా సెటిల్ అవుతావు. ఎందుకంటే నువ్వు పని చేసుకుంటా చదువుకుంటున్నావు కాబట్టి ఒక పక్క పని మీద దృష్టి ఉండాలా, ఒక పక్క నీ చదువు మీద ఉండాలి. అండ్ నువ్వు సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. నీ ఎగ్జామ్ ఫీజు నువ్వే కట్టుకోవాలి, నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకోవాలి, నీ అన్ని స్కూల్ ఫీజు కూడా నువ్వే కట్టుకునే స్టేజ్లో ఉండాలి. నువ్వు పుట్టినవు, నువ్వు పని చేసుకోవాలా, నువ్వు బతకాలా. కావాలంటే నువ్వు 10 మందిని పోషించు, అంతేగాని నువ్వు బికారిగా లెక్క కావద్దు. గుర్తుంచుకో. నేను చూసి మీ తల్లిదండ్రులు ప్రౌడ్గా ఫీల్ కావాలి, అట్లా బతుకు. అర్థమవుతుందా? సో ఇంట్లో తల్లిదండ్రులు ఒర్రిరని పట్టించుకోకు, నీ పని నువ్వు వేసుకుంటూ వెళ్ళిపో. అలా ఎట్లయినా తక్కువ ఏజ్లో పని చేయొద్దని చెప్తూ ఉంటారు, పట్టించుకోకు. నువ్వు పని చేసుకుంటూ చదువుకో. అర్థమవుతుందా? అప్పుడే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నీకు బయట ఏ విధంగా బతకాలో అన్నీ తెలుస్తాయి. అర్థమవుతుందా? కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు, కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా లైఫ్లో ఫెయిల్ అవుతారు. గుర్తుంచుకోరు. సో ఎవరైతే చిన్న ఏజ్ నుంచి పని చేసుకొని మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే అలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు కష్టమైంది. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి కష్టపడుతూ చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఎదురు దెబ్బలు తగులుతాయి. కాబట్టి బయట ఏ విధంగా బతకాలో కూడా తెలుస్తాయి. అన్నీ స్పోర్ట్గా తీసుకుంటారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. అంతా వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఎక్కడ మేనేజ్ చేయాలో, ఎక్కడ ఏం చేయాలో అన్నీ తెలుసు వాళ్ళకి. ఎవడైతే కంఫర్ట్ జోన్లో ఉంటాడో వాడికి భయపడతాడు, వాడికి ఏం తెలియదు. అర్థమవుతుందా? కఠినంగా ఉండాలి, కఠినంగా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు, లేకుంటే కారు. అర్థమవుతుందా? ఇంట్లో తల్లిదండ్రులు పైసలు అడుగుడు మానేసి నేను తక్కువ ఏజ్ నుంచే 13-14 ఆ ఇయర్స్ నుంచి పని చేసుకుని నేర్చుకో. ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, 18+ పని చేసుకోవాలి అంతే. పని చేసుకుంటే చదువుకోవాలా, పని చేసుకుంటేనే ఏదైనా వేసుకోవాలి అంతే. ఇంట్లో ₹1 అడిగే హక్కు వాళ్ళకి లేదు. అర్థమవుతుందా? సో నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పనే ముఖ్యం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.